వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంకు చెందిన దళిత కులానికి చెందిన కలపాల నాగరాజు అనే వ్యక్తిని ఒక కోడిపుంజు కేసులో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించి ఒక చిన్న బాలుడికి చాక్లెట్లో ఆశ చూపి 7 సంవత్సరాలు ఉన్న బాలుడు చెప్పిన మాటలు విని చిత్రహింసలకు గురిచేశారు. అతనిపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి అతన్ని కోలుకోలేకుండా చేశారు. ప్రస్తుతం బాధితుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపూరి వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు అక్కడికి వచ్చి కలపాల నాగరాజును పరామర్శించి పోలీసులు చేసిన చిత్రహింసలను అతని భార్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని, అశ్వారావుపేట పోలీసుల వల్ల అనారోగ్యానికి గురైన నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అశ్వారావుపేట ఎస్ఐ రామ్మూర్తిని, కానిస్టేబుల్స్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల జిల్లా నాయకులు పాల్గొని నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ బిల్లు కూడా ఎందుకని టెస్ట్ చెప్తాను, డబ్బులు కూడా ఇవ్వండి అని కూడా ఇక బయటికి మెడిసిన్ ఇచ్చారండి. మా బాబు తీసి మా ఆయన గారికి ఇచ్చినట్టు కేసు పెట్టారు. అదే ఫస్ట్ ఏం రమ్మంటే ఈయన వెళ్ళాడండి. వెళ్ళాక తర్వాత బాబుని తీసుకొని నువ్వు రామ్మని చెప్పానండి. నేను బాబుని తీసుకొని ఇంటి దగ్గర పనిచేసేదాన్ని. బాబుని తీసుకొని నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళానండి. నన్ను బాబు నేను వెళ్ళాను, మమ్మల్ని ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి తర్వాత నన్ను అక్కడ ఉండమని బాబుని లోపల తీసుకెళ్ళానండి. లోపలికి వెళ్ళాను. మరి బాబుకి ఏమైతే చెప్పారో నాకైతే తెలియదండి. చాక్లెట్లు ఎంత బార్ చాక్లెట్లు తీసుకొచ్చారు. ఇంటికి బయటకి తీసుకెళ్ళి ఆడొచ్చారా కూడా తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి కట్టేదా బయట కాళ్ళు పెట్టుకుంటున్నా సార్. కొట్టి కాళ్ళతో వెళ్ళాను సార్. అంటే కానీ నాకు అట్టుడు కాళ్ళు అట్టుడు అరవై నా కూడా నీ అమ్మందంగా అన్నాను సార్. అది జరిగింది అంతే. పెట్టారు సార్, చెప్పాలి. కరెంట్ షాక్ కూడా పెట్టారు సార్. మిషన్ తీసుకొచ్చి పెట్టించారు సార్ చేతికి. చేతికి సార్ బయట పోలీస్ స్టేషన్ లేదు సార్. ఒకే ఉన్నారు సార్. అదే వాడేందుకండి మైక్ కట్టి చదవకూడదు. అశ్వారావుపేట ఎస్పీ సార్, మా కోడిపుంజు దొంగతనంలో మా ఆయన అనుమానాస్పందనంగా తీసుకెళ్లి పెట్టి మా తీసుకెళ్లి కొట్టి ఇట్లా హింసకి లెగలేకుండా చేశారు సార్. కరెంటు పెట్టి లెగలేని స్థితిలో ఉన్నారు సార్. మాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. కూడా స్పందించట్లేదు సార్. అసలు లెగలేని పరిస్థితికి తీసుకొచ్చారు సార్ మమ్మల్ని. ఈయన చేస్తేనే మా కుటుంబం గడిచింది సార్. ఇదంతా కారణం పోలీసుల వల్లే సార్. అదే సార్, నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మాకు న్యాయం చేయాలండి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన్ని పూర్వస్థితికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ రామ్మూర్తితో పాటు పోలీసులందరినీ సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, 1-2 రోజుల్లో ఈ నాగరాజు విషయంలో ఆరోగ్యపరంగా పోలీసులు దీని తర్వాత 3-4 రోజుల్లో దీని మీద కార్యాచరణ కూడా ఎంఆర్పీఎస్ తీసుకుంటుంది. కాబట్టి వెంటనే పోలీస్ అధికారులు ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి రామ్మూర్తి నాయన్ని అతని అంశాలను తక్షణమే సస్పెండ్ చేసి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది, విజ్ఞప్తి చేస్తుంది. మండలం నారంవారిగూడెంకు చెందిన నాగరాజు అనే మాదిగ యువకుడిని కోడిపుంజు దొంగలించాడనే నెపంతో పోలీసులు గత 12 రోజులుగా పోలీస్ స్టేషన్లకు రప్పించి 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి నువ్వే ఒప్పుకోవాలని బలంతో పెట్టి కరెంట్ షాక్ ఇవ్వటం వలన ఇలా నాగరాజు అనే వ్యక్తి పోలీస్ దెబ్బలకు కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలో హాస్పిటల్లో కుటుంబిస్తున్నాడు. దీనికి పూర్తి బాధ్యత అశ్వారావుపేట ఎస్ఐ రామ్మూర్తి, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులకే దీనికి పూర్తి కారకులు. దీనిపై పోలీస్ అధికారులు ఇప్పటికీ వారం 10 రోజులైనా కూడా
దీని మీద స్పందించకుండా కనీసం బాధితుని హాస్పిటల్లో చేర్చి ఒక మెరుగైన వైద్యం అందించడంలో కూడా పోలీసులందరూ ఒకటై ఒక మాదిగ యువకుడిని హత్య చేయడానికి పోలీస్ స్టేషన్లో ప్రయత్నించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. 6-7 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న బాలుడికి చాక్లెట్లు ఇచ్చి ఆశ చూపి మీ నానే దొంగతనం చేశాడని ఆ పిల్లగాడితో చెప్పించి సోషల్ మీడియాలో పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటే పోలీసులు ఎంత నీచంగా ప్రవర్తించి నాగరాజు మీద కక్ష కట్టి నాగరాజుని హత్య చేయడానికి ప్రయత్నించారో వాళ్ళ వికృత శాస్త్రాలే ఈ సంఘటన ద్వారా బహిరంగమవుతుంది. చిన్న పిల్లగాడు 7 సంవత్సరాల పిల్లగాడు వాంగ్మూలం చెల్లిద్దా? చిన్న పిల్లగాడు స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు న్యాయస్థానం పరిగణలో తీసుకుంటాయా?